ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా భూపాలపల్లి పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. 200 మీటర్ల పొడవైన జాతీయ పతాకంతో పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ కన్నెం యుగేందర్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్ నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. దేశభక్తి గీతాలు, భారతమాతకు జై నినాదాలతో ర్యాలీ మార్గమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అనంతరం ర్యాలీ తిరిగి అంబేద్కర్ సెంటర్కు చేరుకోగా పాల్గొన్న వారంతా జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడారు. జాతీయ పతాక గౌరవాన్ని ప్రతి పౌరుడు కాపాడాలని, దేశభక్తి భావనను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని స్కూల్ విద్యార్థులతోని, పట్టణ ప్రముఖులతోని, మేధావులతోని, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోని అందరితో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జాతీయత భావం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి మనసులో కూడా జాతీయత భావాన్ని పెంపొందించడం, మనమందరం కూడా భారతీయులం అనేటువంటి ఒక విశ్వాసాన్ని, ఆ తర్వాత దేశం పైన ఒక విశ్వాసాన్ని, ప్రభుత్వం పైన విశ్వాసాన్ని, ఈ జెండా కింద మనం ఉంటే మనం సురక్షితులుగా ఉంటాము అనేటువంటి ఒక విశ్వాసాన్ని, ముఖ్యంగా ఐక్యత యొక్క ప్రజలందరూ ఐక్యంగా ఉండడం వలన ఏదైనా కూడా సాధించవచ్చు. దేశం ఐక్యంగా ఉంటే ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ఎవ్వరూ కూడా దీన్ని ఓడించలేరు. ఈ యొక్క భావాన్ని పెంపొందించడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. ఒక్క పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇందులో ఇవాళ ప్రతి గ్రామంలోని ఎక్కడెక్కడైతే పోస్ట్ ఆఫీసులు ఉన్నాయో ఆ పోస్ట్ ఆఫీసులకు అన్నిటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా జెండాల్ని పంపించడం జరిగింది. పోస్టు ద్వారా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఇవాళ జెండాలు ప్రతి పోస్ట్ ఆఫీసులకు కూడా వచ్చినాయి. ఇవాళ మేము ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాము, పంచాయతీ కార్యదర్శులను కూడా కోరుతా ఉన్నాము, వచ్చినటువంటి జెండాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రతి ఇంటికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగిరే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ కింద దేశవ్యాప్తంగా ఇలా జాతీయ జెండాను గౌరవించాలి, దేశం పట్ల ఈ యొక్క జాతి పట్ల గౌరవం పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ చూడాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క హర్ ఘర్ తిరంగ్ యాత్ర, హర్ ఘర్ తిరంగ్ జెండా అనేటువంటి కార్యక్రమాన్ని ఇలా ప్రతి ఒక్కరు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు, ప్రజలందరూ కూడా వారి యొక్క ఇంటిపైన జెండా ఎగిరేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, హిందూ పౌరులు అందరూ కూడా ఇవాళ ఉన్నటువంటి ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జెండాను గౌరవించాలి, జాతీయ జెండా పట్ల గౌరవం పెరగాలి, ఈ యొక్క దేశభక్తిని పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జనగణమన కానీ, వందే మాతరం కానీ వీటికి యునెస్కో గుర్తింపు కూడా రావడం జరిగింది. అందుకనే ఈరోజు ఈ ఆగస్టు 15 వరకు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తమ యొక్క ఇంటిపైన జెండా ఎగిరవేయాలని కోరుతున్నాం. పూజ్యులు గౌరవనీయులైనటువంటి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మా బీజేపీ రాష్ట్ర రథసారథి గారి ఆదేశానుసారం హర్ ఘర్ తిరంగా, అందులో భాగంగా ఈ తిరంగా ర్యాలీలో యావత్ దేశం మొత్తం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మన దేశం పట్ల ఉన్న గౌరవం, మన జెండా ఏదైతే ఉవ్వన్నెల జెండా ఉందో దాని గురించి ఇటు విద్యార్థులకు కానివ్వండి, భావితరాలకు కానివ్వండి, మన దేశం పైనటువంటి ప్రేమ ఏంటి, మన దేశం పైనటువంటి గౌరవం ఏంటి అనేది చాటి చెప్పడానికి నరేంద్ర మోదీ గారు ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకొని దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఇంటిపైన హర్ ఘర్ తిరంగ్ జెండా ప్రతి ఒక్కరూ ఎవరికి వారిగా ఎగరవేయాలని నిర్ణయించడం జరిగింది. నిన్న మొన్న ప్రతి ఇంటిపైన ఊర్లలో కానివ్వండి ఎక్కడ చూసినా కూడా ఈ తిరంగ్ జెండాలు ఎవరికి వారు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇంటిపైన ఎగరవేయడం జరిగింది. ఇది కేవలం ఒక బట్టనో ఒక పేపర్ అనుకుంటే కాదు, ఇది మన దేశానికి ఒక చిహ్నం ఈ జెండా.
మరి పిల్లలందరికీ ఈ జెండా పండుగ గురించి దీని విశేషం ఏంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ మనందరం పండుగ వాతావరణంలో ఇది జరుపుకోవాలని కోరుకుంటున్నాం.